చేస్తే ఆపన్నహస్తం అందిస్తాం. నక్క వినయం ప్రదర్శించి తెరచాటున కుయుక్తులు కుట్రలు పన్నితే మాత్రం కోలుకోలేనంతగా దెబ్బతీస్తాం. ప్రస్తుతం ప్రపంచ దేశాలతో భారత్ కొనసాగిస్తున్న విదేశాంగ విధానం ఇది. మిత్ర దేశాలకు అవసరమైన సహకారం అందిస్తున్న భారత్ పక్కలో బల్యంలా కుట్రలు చేసే దేశాలకు మాత్రం కర్రు కాల్చి వాత పెడుతోంది. అంతర్జాతీయ వేదికల్లోనే కడిగి పారేస్తోంది. ఇక నిన్న మొన్నటి వరకు భారత్కు మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత తన రూపును మార్చుకుంది. కొత్తగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనస్ తెరచాటు రాజకీయాలు, భారత్ శత్రువులతో చేతులు కలపడం వంటి కార్యకలాపాలకు దిగుతూ శత్రుశేషంగా మారిపోతున్నాయి. దీంతో ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా యూనస్ను దెబ్బతీసేందుకు పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తోంది మోదీ ప్రభుత్వం. విద్యుత్ వినియోగంపై భారత్ పైనే ఆధారపడ్డ బంగ్లాదేశ్కు గట్టి షాక్ తగిలింది. విద్యుత్ బకాయిల విషయంలో ఇంతకాలం పట్టు విడుపులతో మెలిగిన అదానీ పవర్ బంగ్లా ప్రభుత్వాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా తగ్గించేసింది. నవంబర్ 7వ తేదీలోగా బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అల్టిమేటం జారీ చేసింది. అదానీ పవర్ సంస్థకు బంగ్లాదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు $850 మిలియన్, అంటే సుమారు 7,200 కోట్లు అన్నమాట. బకాయిలు చెల్లించడంతో పాటు సెక్యూరిటీ ఆఫ్ పేమెంట్ కోసం 1,500 కోట్లకు అక్టోబర్ 31లోగా లెటర్ ఆఫ్ క్రెడిట్ అందజేయాలని బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డుకు అదానీ పవర్ డెడ్ లైన్ విధించింది. కృషి బ్యాంక్ ద్వారా లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. డాలర్ల కొరత వల్ల విద్యుత్ బకాయిలు చెల్లించలేకపోతున్నామని కట్టుకథ చెప్పడంతో జార్ఖండ్లోని గొడ్డా పవర్ ప్లాంట్ నుంచి 1,496 మెగావాట్ల విద్యుత్ బదులు 724 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సరఫరా చేస్తోంది అదానీ పవర్. ఇటీవల రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బంగ్లాదేశ్లో అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. గత నెలలో సుమారు 700 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలను అదానీ పవర్కు బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు చెల్లించినట్టు సమాచారం. ఇలా నెల నెల తక్కువ మొత్తంలో చెల్లింపులు చేయడంతో బకాయిలు పెరిగిపోయాయి. విద్యుత్ కోతతో బంగ్లాదేశ్లోని వస్త్ర పరిశ్రమలన్నీ మూతపడే స్టేజ్కి చేరుకున్నాయి. యూనస్ అనాలోచిత విధానాలతో ఇప్పటికే అక్కడి కార్మిక లోకం పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్తో మితిమీరిన వైరం కారణంగా తాజాగా అదానీ పవర్ కూడా తన ప్రతాపాన్ని చూపించింది. ఫలితంగా వస్త్ర తయారీకి అత్యంత కీలకమైన విద్యుత్ సరఫరా తగ్గడంతో పరిశ్రమలు లాకౌట్ ప్రకటించి భారత్ వైపు వచ్చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద టెక్స్టైల్ పార్కులో నూతన పరిశ్రమల స్థాపనకు ఉత్సాహం చూపిస్తున్నాయి. భారత్ మధ్య స్నేహబంధం కొనసాగినన్ని రోజులు బంగ్లాదేశ్కు ఎలాంటి చిక్కులు తలెత్తలేదు. దక్షిణాసియాలో అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడింది. షేక్ హసీనా ప్రధానిగా దాదాపు 2 దశాబ్దాలుగా బంగ్లాదేశ్ ప్రధానిగా కొనసాగారు. ఆమె ప్రధానిగా ఉన్నంతకాలంలో సరిహద్దు దేశాలతో సఖ్యతతో వ్యవహరించారు. భారత్ను చిరకాల మిత్రదేశంగానే భావించారు. ఫలితంగా నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ అభివృద్ధికి నిరంతరం సహాయ సహకారాలు అందజేశారు. విద్యుత్ పంపిణీతో పాటు టెక్స్టైల్ రంగంలో ముడిసరుకు పంపిణీ, మార్కెటింగ్కు భారత్ అన్ని విధాలుగా తోడ్పాటునందించింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య రక్షణ సహకారం, సాయుధ బలగాల ఆధునీకరణ తదితర అంశాలపై గతంలో భేటీ సందర్భంగా షేక్ హసీనాతో మోదీ విస్తృతంగా చర్చించారు. ఇరు దేశాలు సరిహద్దులో ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు శాంతి స్థాపనకు కృషి చేశాయి. ఇండియన్ ఓషన్ రీజియన్ అంశంలోనూ భారత్కు తోడుగా నిలిచేందుకు బంగ్లాదేశ్ ముందుకు రావడాన్ని మోదీ స్వాగతించారు. గత 10 ఏళ్లలో ఇరు దేశాల మధ్య 1965 నాటికి ముందున్న సంబంధాలను పునరుద్ధరించారు. భారత్ బంగ్లాదేశ్ మీదుగా ప్రవహిస్తున్న 54 నదులకు వచ్చే వరదల నిర్వహణ, ముందస్తు హెచ్చరికలు, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో పరస్పరం సహకారంపై హసీనాతో చర్చలు జరిపారు నరేంద్ర మోదీ. బంగ్లాదేశ్ నుంచి చికిత్స కోసం భారత్కు రావాలనుకునే వారికి ఇకపై ఈ వీసా సదుపాయాన్ని కల్పించాలని కూడా నిర్ణయించారు. ఇందుకోసం రంగుపూర్లో కొత్తగా అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు.
పొరుగు దేశం కోసం భారత్ ఇంత చేసినా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ మాత్రం చెప్పుడు మాటలు విని పక్కదారి పట్టారు. తమది ప్రపంచంలోని 2వ అతిపెద్ద వస్త్ర ఉత్పత్తి దేశమని ప్రగల్భాలు పలుకుతూ తన వస్తువులను భారత్లో విక్రయించడానికి బదులుగా మాల్దీవులను ఆశ్రయించారు. గతంలో బంగ్లాదేశ్లో తయారైన వస్త్రాలను ఎగుమతి చేయడానికి భారతదేశాన్ని ఎంచుకున్న విషయాన్ని మరచి మాల్దీవుల వైపు చూస్తున్నారు యూనస్. బంగ్లా తాత్కాలిక ప్రధాని చేస్తున్న పిల్ల చేష్టలతో కొన్ని రోజుల పాటు భారత విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు ఆదాయాన్ని కోల్పోతాయేమో కానీ అది నిరంతరం జరిగే పని కాదు. అయితే సరిహద్దు దేశంలో దోస్తీని కొనసాగిస్తే ఆర్థిక భారం కూడా తగ్గుతుందన్న విషయాన్ని గుర్తించలేని యూనస్ విధానాలపై ఇప్పటికే బంగ్లాదేశ్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాత్కాలిక ప్రధాని దిగిపోతేనే మళ్లీ బంగ్లా బాగుపడుతుందన్న వాదనను అక్కడి ప్రజలు వినిపిస్తున్నారు. బంగ్లాదేశ్లో గవర్నమెంట్ రంగంపై ఆందోళన నేపథ్యంలో భారత్ కూడా చాకచక్యంగా వ్యవహరిస్తోంది. మోదీ విధానాలతో అమెరికా ఇప్పుడు భారత్ నుంచి బట్టలు కొనేందుకు ఇష్టపడుతోంది. రాజకీయ అస్థిరత ఉన్న బంగ్లాదేశ్కు వెళ్లే కంటే భారత్తో వ్యాపార లావాదేవీలు లాభాలను అందించగలవని అమెరికా కంపెనీలు భావిస్తున్నాయి. అమెరికా కొనుగోలుదారులు భారతదేశాన్ని నమ్మదగినదిగా భావిస్తున్నట్లు యుఎస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ ఇటీవల తన నివేదికలో స్పష్టం చేసింది. గత ఏడాది భారత్ $4.6 బిలియన్ విలువైన దుస్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. రాజకీయ స్థిరత్వం కారణంగానే అమెరికా లాంటి దేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నాయి. అమెరికాకు బట్టలు సరఫరా చేస్తున్న ప్రపంచంలోనే 4వ అతిపెద్ద దేశం భారత్ కావడం విశేషం. మేక్ ఇన్ ఇండియాకు ఊతమిస్తూ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాపార రంగంలో భారత్ను పరుగులు పెట్టిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. వ్యాపార అభివృద్ధికి అనేక సవాళ్లు ఎదురవుతున్నా స్థిర ప్రభుత్వం కొనసాగింపుతో విదేశీ పెట్టుబడులు వెల్లువల్లా వస్తున్నాయి. దీంతో 2047 లక్ష్యాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మరో 20 ఏళ్లలో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు మోదీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.